హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము కాకరకాయ ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పెద్ద కాకరకాయలు అయితే తీసుకున్నానండి. కాకరకాయలను పెద్దవైతే చేదు తక్కువ ఉంటాయి కాబట్టి పెద్ద కాకరకాయలు తీసుకోండి. కొంచెం లేతగా ఉన్నవైతే చేదు ఎక్కువ ఉంటాయి, సో దానివల్ల కూర మొత్తం చేదు వస్తుంది. ఇలా పెద్దగా ఉన్న కాకరకాయలను తీసుకొని ముందుగా వాటిపై ఉన్న పొట్టు తీసేసుకోవాలి. పొట్టు ఇదిగా ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్నగా ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట. రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు, కానీ ఇలా చిన్నగా కట్ చేసుకుంటే కూర అనేది బాగుంటుంది. వాటిని కట్ చేసుకున్న తర్వాత 2 లేదా 3 సార్లు వాటర్లో బాగా కడిగి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే కూరగాయలు అనేటివి ఏవైనా సరే 1-2 సార్లు బాగా క్లీన్ చేసి వాడుకోవాలి. ఎందుకంటే మన ఆరోగ్యం బాగుండాలంటే ఇలా శుభ్రంగా కడిగేసి తీసుకోవాలన్నమాట. ఏ కూరగాయలైనా ఆకుకూరలైనా ఇలా కడిగిన తర్వాత కుక్కర్లోకి వేసి అందులోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా వాటర్ని యాడ్ చేసి 3 లేదా 4 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట. కుక్కర్ కాకపోయినా గిన్నెలో అయినా ఉడికించుకోవచ్చు, కానీ కుక్కర్లో అయితే త్వరగా అవుతుందనేసి నేను కుక్కర్లో వేసుకుంటున్నాను. మీరు అలా కాకుండా గ్యాస్ మీద లేదా పొయ్యి మీద గిన్నెలో కానీ కుండలో కానీ ఉడికించుకోవచ్చు. ఇదిగో ఇక్కడ చూపిస్తున్న విధంగా నేనైతే 3 విజిల్లు ఉడికించుకున్నానండి. 4 అంటే మరీ చాలా మెత్తగా అయిపోతుంది, సో 3 విజిల్లు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా ఉడికించిన తర్వాత ఇదిగో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయిపోయినాయి అన్నమాట. కాకరకాయలు అయితే ఈ విధంగా అయితే సరిపోతుంది. ఉడికించి పక్కన పెట్టుకోవాలన్నమాట. తిరువాతలోకి వేయడానికి ఒక 3 లేదా 4 ఆనియన్స్, 2 టమోటా తీసుకోవాలి. కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులోకి జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, కరివేపాకు, పసుపు, ఉప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట. ఎందుకంటే ఆనియన్స్ అనేది బాగా మగ్గితేనే ఏ కూర అయినా టేస్ట్ ఉంటుందండి. ఇదనే కాదు, ఏ కూర అయినా ఆనియన్స్ మగ్గాలన్నమాట. ఇలా చూపిస్తున్న విధంగా ఇలా ఒక 2-3 సార్లు అటు ఇటు కదుపుతూ 4 లేదా 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలన్నమాట. ఇదిగో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాస్ని కూడా వేసి అందులో కొద్దిగా కొబ్బరి, ధనియాల పొడి, వెల్లుల్లి వేసిన మసాలాను కొద్దిగా యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకూడదండి, ఏదో ఫ్లేవర్ కొంచెం రావడానికి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. అవి వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న కాకరకాయలను తీసి అందులో యాడ్ చేసుకోవాలి. 3 లేదా 4 నిమిషాల పాటు అటు ఇటు కదుపుతూ అందులో ఉండే వాటర్ మొత్తం బయటికి వెళ్ళిపోయే విధంగా 5 నుంచి 6 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. అందులో ఉండే వాటర్ మొత్తం వెళ్ళిపోయి ఆయిల్ అంతా పైకి తేలాలన్నమాట. ఇదిగో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఆయిల్లో తేలిన తర్వాత మంచి టేస్ట్ అనేది వస్తుంది కూర. ఇలా ఉడికిన తర్వాత రుచికి సరిపడా కారము, కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక 3 లేదా 4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే అడగంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట. కారం అనేది పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఉంటుందండి. అంతేనండి, ఎంతో సూపర్గా ఉండే కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారనమాట. చేదు అనేది అస్సలు ఉండదు. ఓకేనా, మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.